అందరికీ నమస్కారం. నేను మీ గోపాలకృష్ణ కురుపోలు. ఇక్కడ వీడియోలో కనపడుతున్న మన అక్కలు పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించిన వాళ్ళు. అయితే ఇక్కడ వీళ్ళకి ఏ సమస్య అయితే వచ్చిందో అది వాళ్ళకే తెలియాలి. కాబట్టి ఈ రోజున చిన్నదైనా పెద్దదైనా సమస్య అనేది ప్రతి పార్టీలో వస్తాయండి. ఇది పై స్థాయిలో వాళ్ళకి తెలియదు. పై స్థాయిలో ఉన్నవాళ్ళు పార్టీని కాపాడుకోవడానికి, ప్రజలను రక్షించడానికి, ప్రజలకు సహకారం చేయడానికే పార్టీలు పెట్టి ముందుకొచ్చేది. ఈ రోజున నేను ఒకటే చెప్తా ఉన్నాను నా సోదరీమణులకు. పవన్ కళ్యాణ్ గారు నాకు తెలిసి ఆయన పార్టీ పెట్టక మునుపు ప్రజలకు మంచి చేశాడు. పార్టీ పెట్టిన తర్వాత అధికారంలో రాకముందుపు కూడా ఆయన కష్టాన్ని ప్రజలకు పెట్టాడు. అలాగే పార్టీలోకి వచ్చిన తర్వాత కూడా మంచి కార్యక్రమాలు చేస్తూ ఉన్నాడు ఆయన. అయితే ప్రతి పార్టీలో కూడా కింద స్థాయిలో ఏదో ఒక లోపాలు జరుగుతూ ఉంటాయండి. మరి అక్కలో నా సహోదరులు మీరు అర్థం చేసుకుని పవన్ కళ్యాణ్ గారు ఎలాంటి వారో, మెగా ఫ్యామిలీ ఎలాంటిదో మీ అందరికీ తెలిసిన విషయం ఇది. దయచేసి మీ బాధలు, మీకు వచ్చిన కష్టాలు ఒక మీడియా పరంగా అన్నయ్య పవన్ కళ్యాణ్ గారికి తెలియపరచుకుంటే ఖచ్చితంగా ఆ సమస్య ఎక్కడ జరుగుతుందో, ఎలా జరుగుతుందో దాన్ని పరిష్కరించి మీకు న్యాయం చేయగలుగుతాడు ఆయన. కాబట్టి దయచేసి మీరు అర్థం చేసుకోవాలి. మీరు అర్థం చేసుకొని ఆయనతో ఏకీభవించి మరి పార్టీని ఇంకా బలోపేతం చేసి రావాల్సిన ప్రతి ఒక్క సంక్షేమాలను కూడా పెద్దల్ని మరి నాయకుల్ని అడిగి తెలుసుకొని మనం పరిష్కరించుకోవాలి. ఏమండి? కాబట్టి దయచేసి మీరు ఒకటే చెప్తున్నాను, ఏ పార్టీ కూడా పై స్థాయిలో వాళ్ళు పేద ప్రజలకు అన్యాయం చేయాలని ఎవరు అనుకోరు. పార్టీ నిలబెట్టుకోవాలి, పార్టీని అభివృద్ధి పరచుకోవాలని చూస్తారు. కాబట్టి ఈ కింద స్థాయిలో ఉన్న కార్యకర్తలకు కావచ్చు, నాయకులకు కావచ్చు, మీకు వచ్చిన ప్రతి ప్రాబ్లం కూడా వాళ్ళకి చెప్పుకుంటే వాళ్ళ ద్వారా అవ్వకపోతే అప్పుడు మీరు మీడియా పరంగా పవన్ కళ్యాణ్ గారికి ఆ సమస్యను చెప్పగలిగితే మీ సమస్యను ఖచ్చితంగా డెఫినెట్లీగా పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, లోకేష్ బాబు గారు కావచ్చు, ఆ సమస్యను పరిష్కరించడం అనేది జరుగుతుంది. ఏమండి? దయచేసి అర్థం చేసుకుంటారని నేను మీ ఇంటి సోదరుడిగా చెప్తా ఉన్నానండి. అలాగే మీకే కాదండి, మేము జనసేన పార్టీలో ఎంత కష్టపడ్డామో, కష్టపడినప్పుడు మా అన్నయ్య పవన్ కళ్యాణ్ గారిని రూపాయి అడగలేదు, పదవులు అడగలేదు, ఆస్తులు అడగలేదు, ఏ మంచి కూడా చేయమని అడగలేదు. కానీ ఇక్కడ మా జన సైనికులకు కూడా ఎన్నో కష్టాలు ఎదురవుతున్నాయి, ఎన్నో ఇబ్బందులు ఎదురవుతున్నాయి, ఎన్నో పరిస్థితులు ఎదురవుతున్నాయి. మేము పార్టీ కోసం ఎంత కష్టపడ్డామనేది చాలామందికి తెలిసిన విషయం అది. అయినప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ గారు మంచి ఉద్దేశంతో పార్టీ పెట్టారు కాబట్టి ఆయన ఇంకా పార్టీ బలోపేతం అవ్వాలని, ఏ సమస్య వచ్చినా ఆయనకి చేరేలాగా మనం మీడియా ప్రకారంగా చెప్తే ఆ సమస్యను ఆయన మరి పరిష్కరించగలరని నేను విజ్ఞప్తి చేసుకుంటూ ఉన్నానండి. ఈరోజు మీరే కాదండి, మాలాంటి జన సైనికులకు కూడా నష్టం జరుగుతుంది. ఆ నష్టం ఎక్కడ జరుగుతుంది అనేది కూడా, ఎలా జరుగుతుందో కూడా ఆయనకి చేరవేస్తే ఖచ్చితంగా అందరి సమస్యలు కూడా పరిష్కరిస్తాడు ఆయన. ఆయన ప్రజల మనిషి. ఆయనే కాదు, మెగా ఫ్యామిలీ అంటే మంచికి, జాలికి, ప్రేమకు సాదృశ్యమైంది. ఏమండి? దాన్ని బట్టి మీరు అది దృష్టిలో పెట్టుకొని దయచేసి పవన్ కళ్యాణ్ గారిని తప్పుడుగా మాట్లాడకుండా, మా అక్కలకి చెప్తున్నాను, తొందరపడి మాట్లాడకుండా మీ సమస్యను ఖచ్చితంగా ఆయన పరిష్కరించేలాగా మీరే మాట్లాడాలని సోషల్ మీడియాలో నేను ఈ విజ్ఞప్తి చేసి సెలవు తీసుకుంటూ ఉన్నానండి. బాయ్ అండి. మీరు పిఠాపురంలో ఉన్నారు. పిఠాపురంలో పరిపాలన ఎలా ఉంది? ఏదండి పవన్ కళ్యాణ్ గారే కనబడతలేదండి. పరిపాలన ఏముందండి? మాకు ఏం చేస్తారండి? ఆయన అవసరం ఉంటే వస్తున్నారు, లేకపోతే లేదండి. ఆయన ఏదండి, ఆయన మా ఏ లేబర్ దగ్గరికి వచ్చి అమ్మ మీ పరిష్కారం ఏంటి, మీకు ఏం కావాలని మా కాలంలో మేము బాగు చేస్తామమ్మా, మీకు ఇల్లు స్థలాలు ఇస్తాం అన్ని చెప్పారండి. ఏది లేదండి. వచ్చారు. సిటీలో ఉన్నాం, ఎందుకంటే పేరు తప్ప ఊరు దెబ్బ అన్నట్టు ఉంది.
3 సెంట్లు ఇస్తాను అన్నారండి. టౌన్ లో 2 సెంట్లు ఇస్తా అన్నారు, పల్లెటూరులో 3 సెంట్లు ఇస్తా అన్నారండి. ఆ టౌన్ లో 2 సెంట్లు కదా, సెంట్ ఇచ్చిన ఎక్కడ పాక పందిరేసుకుందాం. ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తానన్నారు, ఉద్యోగాలు కూడా ఇవ్వలేదండి. పిల్లలు చదువుకున్న పిల్లలు అలాగ ఉన్నారండి. ఆడపిల్లలు చదువుకుంటూ ఉద్యోగాలు ఇస్తామన్నారు, ఆడపిల్లలు కూడా చదువుకున్న పిల్లలు ఉన్నారండి. చదివించుకున్న కానీ ఏ ఉద్యోగం కూడా వస్తలేదండి. కూలి పని 4 పని చేసుకొని చదివించుకుంటున్నాం పిల్లల్ని, కానీ ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తానన్నారు, ఏది ఇవ్వలేదండి పిల్లలకి.